అందుకే దేవుడు లేడని 53వ అధ్యాయ కీర్తన భాగంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటూ ఉంటుండగా వారు చెడు కార్యాలు చేసేవారని, వారు అసహ్య కార్యాలు చేసేవారని, మేలు చేసేవారు కాదని దేవుడంట మంచివారిని వెతుకుతూ వచ్చాడు. ఎవరిని? వివేకం కలిగిన వారు దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. చూస్తాం వేరు, పరిశీలిస్తాం వేరు. ఒక్కొక్క మాట అర్థవంతంగా జాగ్రత్తగా అర్థం చేసుకుంటేనే మైండ్కి ఎక్కిద్ది, హృదయంలోకి ఎక్కిద్ది, నాటపడిద్ది. విన్నాంలే, వచ్చాంలే. విందుకు మనకి విందురు కానీ గ్రహింపునే. దురద చెవులు గలవారై ఉన్నారు ప్రజలు అని అపొస్తలుడైన పౌలు మాట్లాడతారు. దురద చెవులు ఎలా ఉంటాయంటే ఇటు వదిలేస్తారు. అందుకే మనం ఆసక్తి కలిగిన వారుగా మనం ఉండాలి. వివేకం కలిగిన వారు దేవుని వెతికేవారు ఉన్నారేమో అని ఆకాశం నుండి దేవుడు నరులను అన్నాడా, నరుణ్ణి అన్నాడా? ఒక్కడా? అందరినీ దేవుడు ఏం చేశాడంటే పరిశీలించాడు. అంటే పరిశీలించడం అంటే ఏంది? పరీక్షగా చూస్తాం. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నాం కొద్దిమందిగా. మనమందరము దేవుని హృదయానుసారంగా ఆరాధించామా? ఏదో ఆరాధిద్దామని ఆరాధించామా? ఏదో స్తుతించమన్నారని స్తుతించామా? లేకపోతే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించాలని ఆరాధించామో లేదో మన హృదయాంతరంగా చూస్తున్న దేవుడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ప్రియులారా, నరులను ఏం చేస్తానంట? పరిశీలించే దేవుడు. నువ్వు కూర్చుండుట, లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నా తలపులు తాపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నా తలంపులు అన్నీయు ఎరిగి ఉన్నావు. పడుకున్నాను, కూర్చున్నాను, అయ్యా నువ్వు ఎరిగి ఉన్నావు. చూడండి ప్రియులరా, ఏంటంట? పడుకున్నా, కూర్చున్నా, లేచి ఉన్నా ఆయన ఏం చేస్తాడు? చూసేది. తలంపులు తపన, ఇవన్నీ తలంపులన్నీ ఏ తపన ఉంటుంది? మంచినీళ్ళు అయిన వాళ్ళకి ఏముంటుంది? తపన, నీళ్లు తాగాలనే తపన. తపన ఉంది కాసి మంచినీళ్ళు అంటాం. తపన, తలంపులు అంటే ఆలోచనలు అన్నీ కూడా దేవునికి తెలుసు. అందుకే నరులంట ఆయన పరిశీలించాడు. చూడండి, అక్కడ తర్వాత వచ్చిన కూడా ఉంటుంది, వారందరూ దారి తొలగి ఒత్తిగా. ఎవరు చెడిపోయిన వాళ్ళు? దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధిహీనులు, అసహ్య కార్యాలు చేసేవారు, చెడు కార్యాలు చేసేవారు, మోసగాళ్ళు, దుర్మార్గులు, అబద్ధికులు. పిల్లరా, దేవుడు లేడని చెప్పిన వారందరూ కూడా అంట దారి తొలగిపోయారు. అంటే దారిలో ఉన్నారు కానీ దారి ఏమైపోయారు? బొత్తిగా చెడిపోయి ఉన్నారంట. దారి తొలగి వారందరూ